అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రాచీన చింతల వెంకటరమణ దేవాలయం మరో వైకుంఠంని తలపిస్తుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పరిసర ప్రజలు చింతల వెంకటరాయుని దర్శనం కోసం తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాడిపత్రి పట్టణ మహిళలకు స్వచ్ఛందంగా వచ్చి సేవకులుగా మారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు సూచనలు తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామంలో చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య భక్తులకు అధిక పీట వేస్తూ చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాలన్నీ జేసీ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ నిర్వహణ కమిటీ కూడా సహకరిస్తూ చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం. ప్రతి భక్తుడికి కూడా లడ్డు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. తాడిపత్రి ప్రజలందరికీ కూడా శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం నందు నూతనంగా ఏర్పడిన వైకుంఠ ఏకాదశి నిర్వహణ కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు తాడిపత్రి రక్షకుడు అయినటువంటి జేజీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం రంగరంగ వైభవంగా 11 రోజులు విద్యుత్ దీపాల అలంకరణతో కార్యక్రమం